శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజుని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అంబికాకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఏటా మాఘశుద్ధ విద్య తిథి నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆర్యవైశ్యులకి దేవత అయినటువంటిది, ప్రజలందరికీ దేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జన్మదినానికి, ఆత్మార్పణ దినానికి ప్రభుత్వ కార్యక్రమ దినంగా ప్రకటించి మాకు చాలా చక్కటి ఒక రకంగా చెప్పాలంటే వరం ఇచ్చారు. ఈ 181 జీవులు కూడా దాని మీద ఇష్యూ చేసి మాకు చాలా సంతృప్తి కలిగించారు. ఈ యొక్క భగవత్ సంబంధమైనటువంటి ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వర్తిస్తూ రేపు పెనుగొండ కూడా ఆయన రావటం అనేది మాకు ఇంకా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆ పెనుగొండ వచ్చి అమ్మవారికి పట్టు చీర, పట్టు రవిక ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి. ఇలాంటి కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, భగవత్ సంబంధమైన కార్యక్రమాల ద్వారా ఆ భగవంతుని ఆశీస్సులు రాష్ట్రానికి కలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి.